నమస్కారం హెచ్వి వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। భూ హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్, జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్లు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో అన్ని వర్గాలు కుదేలయ్యాయి। జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్। తెనాలి పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేస్తున్న నిరసనకు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు తమ మద్దతును తెలియజేస్తున్నాయని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజప్రసాద్ తెలిపారు। ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం రద్దు చేయాలని కోరుతూ తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెనాలి కోర్టు గేటు ఎదురు చేస్తున్న న్యాయవాదుల నిరసన దీక్ష శిబిరాన్ని మంగళవారం నాయకులు సందర్శించి తమ సంఘీభావం తెలిపారు। ఈ సందర్భంగా జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే చట్టాలను ప్రభుత్వం తీసుకురావాలి కానీ స్వప్రయోజనాల కోసం చట్టాలను రూపొందించకూడదని అన్నారు। ముఖ్యమంత్రి జగన్ పరిపాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందని అన్నారు। ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రభుత్వం చట్టాలు తీసుకురావడం దారుణమని అన్నారు। పాలకులు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాలి కానీ తగ్గించకూడదని హితవు పలికారు। ప్రభుత్వం భూ హక్కు చట్టం రద్దు చేసే వరకు న్యాయవాదులు చేసే పోరాటానికి జనసేన పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు। వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, క్షేత్రస్థాయిలో భూ కబ్జాలు, ఇటువంటి అంశాలపైన వాళ్ళు రాజకీయ నేపంతో, రాజకీయ కోణంతో వీళ్ళు తీసుకొచ్చిన ఈ చట్టం తప్ప సామాన్యుడికి ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వాలి, తన ఆస్తులకి గౌరవం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే విధంగా ఎవరు దానికి విరుద్ధంగా వెళ్ళలేరనే భరోసా మాత్రం ఈ చట్టం కల్పించడం లేదు। దాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి। ఎందుకంటే 563 సివిల్ కోర్టులు మనం ఏర్పాటు చేసుకున్నాం, అదొక వ్యవస్థ। ఆ వ్యవస్థని పక్కదారి తీసుకెళ్ళి ఈరోజు వీళ్ళు సృష్టించిన 26 జిల్లాల్లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం, ఆ ట్రిబ్యునల్లోనే పరిష్కారం జరగాలి। ఇద్దరి మధ్య భూతగాదాలు ఎక్కడన్నా వచ్చినా, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకపోయినా దాన్ని నిర్ణయించే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఇస్తున్నారు। ఒక్కసారి నేను మన రైతుల్ని, పౌరులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఒక పట్టాదారు పాస్పోర్ట్ కోసం ఎన్ని ఇబ్బందులకు మీరు గురవుతారో, ఏ విధంగా అధికార యంత్రాంగం మిమ్మల్ని తిప్పుతుందో మీకు తెలుసు। రాజకీయ వ్యవస్థ దాన్ని ప్రశ్నించడానికి లేకపోతే పూర్తి స్థాయిలో మీకు న్యాయం జరగదు। దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది। ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాన్ని విత్డ్రా చేయాలి। ఇది కేవలం కొంతమందికి లబ్ధి కలగడానికి కోసం, ఈ వ్యవస్థని వాళ్ళ చేతిలో పెట్టుకోవడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం। రేపటి రోజున కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఈ చట్టాన్ని ఖచ్చితంగా జియో 512ని అబేయన్స్లో పెట్టి ప్రతి ఒక్కరికి ఇందులో కన్సల్టేషన్ చేసి ఇంకా మెరుగైన పరిపాలన అందించే విధంగా మేము చేస్తాం తప్ప ఇటువంటి అనవసరమైన చట్టాలు తీసుకొస్తే మాత్రం ఈ రాజకీయ వ్యవస్థ కూడా దాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంటుంది। తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థను కించపరిచేలా నేటి పాలకుల తీరు ఉందని పేర్కొన్నారు। సమాజాన్ని నష్టపరిచే అంశాలకు ముఖ్యమంత్రి ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు। ప్రజలను మోసం చేస్తూ, వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని దుయ్యబట్టారు। భూ హక్కు చట్టాన్ని రద్దు చేసేంత వరకు న్యాయవాదులు చేసే పోరాటానికి తెలుగుదేశం పార్టీ తమ సంపూర్ణ మద్దతునిస్తుందని అన్నారు। అంశాల వారీగా తీసుకోండి, పాలన వారీగా తీసుకోండి, రోజుల వారీగా తీసుకోండి, నెలల వారీగా తీసుకోండి, సంవత్సరాల వారీగా తీసుకోండి। తప్పు చేయని రోజంటూ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా। అబద్ధాలు ఆడని రోజంటూ ఉందా అని చెప్పి కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడతారు వీళ్ళు। ఎక్స్పర్ట్స్ మోసం చేయటంలో వెళ్ళకుండంత ఎక్స్పర్టైజ్ ఇంకెవరికి లేదు। ఇంత దుర్మార్గంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని మనం ఇంతవరకు చూడలేదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం। ఇవాళ కర్తవ్య రూఢులై ఈ సమాజాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నందుకు మీ అందరికీ కూడా లాల్ సలాం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా। ఐఎమ్ సెల్యూటింగ్ టు యువర్ ప్రొఫెషన్, బీయింగ్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ది సొసైటీ। మీరు ముందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా। సంపూర్ణమైన మద్దతు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వం
సమాజాన్ని కాపాడే ప్రతి అంశంలో కూడా మీకోసం మేమున్నాం, మీతోనే మేము, మాతో మీరు ఉండమని చెప్పి ఈనాడు మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. సమాజం ప్రతి నిత్యం కూడా కృషించిపోతా ఉంది. కోలుకోలేనటువంటి పరిస్థితి. క్రానిక్ డిసీజ్ ఇస్ కంటిన్యూయింగ్. దిస్ హ్యాస్ టు బి కట్ ఆల్ డౌన్. ఆపాలి, నివారించాలి, దోషుల్ని తరిమి కొట్టాలి. ఆనాటి వరకు కూడా విశ్రమించకూడదు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మందలపు వేణుగోపాలరావు, హరిదాస్ గౌరీశంకర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, పలువురు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు, బార్ అసోసియేషన్ నాయకులు, న్యాయవాద గుమస్తాలు తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ఈ న్యాయవాదులు ఇవాళ మళ్ళా ఈ చట్టం ప్రజలకి మంచిది కాదు అని తెలియపరుస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ నుంచి స్పందన లేకుండా మేము ముందుకు వెళ్తాము అన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడాలి. ప్రజల కోసం పోరాడుతూ ప్రతి అంశంలో కూడా న్యాయవాదులు ఎప్పుడు కూడా ఈ సమాజం పట్ల సమాజ హితం కోసం చేసేటటువంటి ఉద్యమాలు చాలా చూసాం. అలాంటి ఉద్యమం ఈ రోజున న్యాయవాదులు మళ్ళా మా వృత్తిని మానుకోవటం అంటే ఒక రకంగా మాకు ఇబ్బందికరమే, కానీ మా ఇబ్బంది కంటే కూడా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది ఈ సమాజంలో మేము పౌరులం కాబట్టి అన్న సంధాన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో తమ సమస్యల సాధన కోసం తెనాల్లోని విఎస్ ఎన్వీఆర్ కళాశాల ఎదురుగా ఉన్న భారీ గణనాథుని విగ్రహం వద్ద నిరసన దీక్ష చేస్తున్న అంగన్వాడీల దీక్ష మంగళవారంతో 22 రోజుకు చేరుకుంది. 22 రోజు మంగళవారం నిరసన కార్యక్రమంలో భాగంగా భారీ గణనాథునకు అంగన్వాడీలు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ కోరికలను వెలబోసుకున్నారు. తెనాలి విఎస్ ఎన్వీఆర్ కళాశాల ఎదురుగా ఉన్న వినాయకుని విగ్రహం సమీపంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె మంగళవారం 22 రోజుకు చేరింది. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీలు భారీ గణనాథును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ సమస్యను తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పావని మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయపరమైన కోరికల పట్ల ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అంగన్వాడీల సమస్యల పట్ల పాలకులు శ్రద్ధ కనపరచాలని డిమాండ్ చేశారు. ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి జగన్ తమకిచ్చిన హామీను అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏవిఎన్ కుమారి, సభ్యులు, అంగన్వాడీలు పాల్గొన్నారు. మా గురించి ఆలోచించే వాళ్ళే లేరు. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, వినతి పత్రం ఇచ్చాం. ఆయన మీరందరూ నా వాళ్ళేనన్నాడు. ఆయన అక్కడ ముఖ్యమంత్రి గారికి ఇచ్చారో లేదో తెలియదు. తర్వాత మంత్రి గారు విడదల రజనీ గారి ఇంటికి వెళ్ళాం, ఆవిడకి వినతి పత్రం ఇచ్చాం. ఆవిడ మరి జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చిందో లేదో తెలియదు. మరి వాళ్ళందరూ మేము చెబుతామంటున్నారు. ఇది మహిళల కోసం ఎన్నుకోబడిన పార్టీ, మేమందరం మహిళల తరపునే పోరాడుతున్నామని చెప్పి రజనీ గారు చెప్పారు. అయినా కానీ ఇంతవరకు ఎవరిలో చలనం లేదు. మరి మేము 22 రోజులుగా ఇక్కడ రోడ్డు మీద ఉన్నా కూడా మా గురించి ఆలోచించే వాళ్ళే లేరు. బొత్స సత్యనారాయణ గారు మేము వేరే ఎవరినైనా చూసుకుంటాము, ఏర్పాట్లు చేసుకుంటామన్నారు. అట్లా ఏర్పాట్లు చేసుకోవడానికి మేము 22 రోజుల నుండి సమ్మె చేస్తుంటే మా వైపు ఆలోచించాలి, కానీ ఎవరో వస్తారా మా ప్లేస్లోకి? అట్లా వస్తే మేము ఊరుకుంటామా? మా ఆవేదనను గుర్తించే వాళ్ళే లేరు. 22 రోజుల నుండి మేము సమ్మె చేస్తున్నా మా సమ్మె వృధా అయిపోయినట్టు అనిపిస్తుంది. మమ్మల్ని నీరు గార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మేము కూడా మడమ తిప్పము, మాట తప్పము, మడమ తెప్పము. మేము కూడా అట్లానే ఇంకా ఎన్ని రోజులైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. మా పోరాటానికి అందరం భాగస్వాములు అవుతున్నాము. మేము అన్ని సంఘాల వారు మాకు అనుకూలంగా మద్దతు ఇస్తున్నారు. అయినా కానీ ఎన్ని సంఘాల వాళ్ళు వచ్చినా కానీ ఎవరికి కనికరం లేకుండా పోతుంది ప్రభుత్వానికి. మా గురించి ఆలోచించే అంత ఓపిక లేదు. కొత్త సంవత్సరంలో కూడా మమ్మల్ని రోడ్డు మీదే కూర్చోబెట్టారు. ఇప్పటికైనా సరే పాలకులు మా గురించి ఆలోచించి మంచి చేయాలని, మా తరపున మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. న్యాయమైన తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు గత 8 రోజులుగా నిరసన దీక్షలు చేస్తూ ఉన్న ప్రభుత్వం ఏమాత్రం చెల్లించకపోవడం దుర్మార్గమని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయపరమైన తమ కోరికలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె 8వ రోజు మంగళవారం తెనాలి పట్టణంలో కొనసాగింది. స్థానిక మున్సిపల్ కార్యాలయ సమీపంలో మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్మికుల నిరసన దీక్ష శిబిరాన్ని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సందర్శించి కార్మికుల కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికులతో కలిసి బైఠాయించి వారి నిరసనకు తమ మద్దతును తెలియజేశారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమ్మెకు జనసేన తెలుగుదేశం పార్టీలు పూర్తి మద్దతు తెలుపుతున్నాయన్నారు. ప్రజల సమస్యలపై పాలకుడికి స్పందించే హృదయం ఉండాలని, స్పందించలేని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిరసనలు పోరాటాలు చేసి ఏం ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో అన్ని రకాల పన్నులు పెంచిన ప్రభుత్వం వసూలు చేసే నగదు ఎటుపోతుందో కూడా సమాధానం చెప్పాలని నిలదీశారు. మున్సిపాలిటీలో స్కాములు తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓట్ల కోసం కాకుండా ప్రజా సమస్యలపై శ్రద్ధ కనపరచాలని హితో పలికారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికుల జీవితాల్లో మార్పు తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి కార్మికులకి మనం సోదరుడికి సోదరుమణికి ఏదో విధంగా మన మున్సిపాలిటీ నుంచి అండగా నిలబడగలుగుతాం. మీరు చూశారు గతంలో మీరు పోరాటాలు చేసినప్పుడు ఏదో విధంగా ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కమిషనర్ వచ్చి కూర్చొని మీతో మాట్లాడి చర్చించి సమస్య ఉండకుండా మీకు పరిష్కారం చేయడానికి కోసం ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేశాం. ఈ అవుట్ సోర్సింగ్ విషయం అంటారా, ఇది డెఫినెట్గా రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం, అందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాల్లో అన్నిటికన్నా పెద్ద అబద్ధం ఇది. ఎందుకంటే మీతో పాటు వాలంటీర్లందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మందికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మించారు. వీళ్ళని 5,000 రూపాయలతో పనిచేపిస్తున్నారు ఈ రోజున వాళ్ళందరినీ కూడా. కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు మిమ్మల్ని అందరినీ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయడానికి దానికి విధి విధానం ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకుని మీరు చేస్తున్న సర్వీస్ని, ఎందుకంటే ఇంత కష్టమైన పని పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు. నిజంగానే పారిశుద్ధ కార్మికులు, అందులో ప్రత్యేకంగా రెల్లి కులస్తులు ఏ విధంగా కష్టపడి పాపం పొద్దున్న లేస్తే వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించకుండా మన పట్టణం గురించి, మన గ్రామాల గురించి, ఇతర ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి వాళ్ళు కష్టపడతారు. దాన్ని మేము గౌరవిస్తున్నాం. మీకు ఖచ్చితంగా ఆదరించే విధంగా ప్రభుత్వం మారాలి, మనసున్న ప్రభుత్వం రావాలి మీకోసం. అంతేగాని ఏదో ఉపన్యాసాలు ఇచ్చేసి ఓట్ల కోసం లబ్ధి కలిగే విధంగా స్పందించే ఆలోచన అది మానుకోవాలి. తప్పకుండా పెద్దలు చెప్పినట్టు అనేక ప్రభుత్వాలకి ఈ విధంగానే విన్నవించుకున్నారు గతంలో. కానీ స్పందించేవి ప్రభుత్వాలు పిలిపించుకొని మాట్లాడి ముందుగా మంత్రి గారి సమక్షంలో, దాని తర్వాత అధికారుల సమక్షంలో, అవసరమైతే ముఖ్యమంత్రి గారి సమక్షంలో పరిష్కారం మాత్రం జరిగేది. ఈరోజు పరిష్కారానికి మార్గమే లేదు, అసలు మీకు కలవడానికి కూడా అవకాశం లేదు. ముఖ్యమంత్రి గారిని మీరు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి మా సమస్యలపైనని మీరు ఒక ప్రయత్నం చేసినా కూడా ఈరోజు కలిసే పరిస్థితి లేదు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఇస్మాయిల్ బేగ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, నాయకులు హరిదాస్ గౌరీశంకర్, పసుపురెడ్డి మురళీకృష్ణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మంగళగిరి వెంకటేశ్వర్లు, పలువురు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. అన్నస్తాడు, మీరు కోరుకున్న ప్రతి కోరిక తీరుస్తాడని. మరి అన్న వచ్చి 5 సంవత్సరాలు అయిపోతుంది. పాపం వాళ్ళు కూడా చూశారు, అన్న రాగానే చేస్తానన్నాడు. సరే పాపం అన్నకేదో కొంచెం ఇబ్బందులు ఉంటేలే, ఇవాళ కాబట్టి 1 నెల కాబట్టి 2 నెలలు చేస్తాడు అనుకుంటే 2 నెలలు దాటి 3 నెలలు దాటి దాదాపు 4.5 సంవత్సరాలు అయితే ఈ రోజున వచ్చి ఒకసారి గుర్తు చేసి అన్నా నువ్వు ఇట్లా అన్నావు అని చెప్పేసి మరి మాట్లాడి ఈయన చెప్తాడు కదా, నా అక్కలమ్మలు చెల్లెలమ్మలని. ఆ అక్కలమ్మలు చెల్లెలమ్మలు అందరూ కూడా ఇవాళ వచ్చి అన్నా నువ్వు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చంటే మీ మీద కేసు పెడతానంటారా? సో ఖచ్చితంగా ఈ రోజున జనసేన పార్టీ నుంచి మేము చెప్తున్నాం, మీ న్యాయమైన పోరాటానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా మద్దతు ఉంటుంది. కనుకనే ఈ రోజు మా పార్టీ ముఖ్య నాయకులు మీ దగ్గరకు వచ్చి కూర్చోవడం కూడా జరిగింది. పొట్టదశలో ఉన్న 20,000 ఎకరాలకు సకాలంలో సాగునీరు అందించకపోతే తినటానికి గింజలు లేక రైతులు, మేత లేక పశువులు అల్లాడిపోతాయని ప్రకాశం జిల్లా రైతు సంఘ నేతలు కృష్ణా పశ్చిమ డెల్టా ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మల్లికార్జునకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. కొమ్మమూరు కెనాల పరిధిలో గల సంతరావూరు, పెదగంజాం లావుకుల కింద సుమారు 20,000 ఎకరాలు చిగురు పొట్టదశలో పంటలు ఉన్నాయని, జనవరి చివరి వరకు 2 తడులు నీరిచ్చి ఆదుకున్నట్లయితే రైతులు, కౌలు రైతులకు ఆత్మహత్య శరణ్యమని ప్రకాశం జిల్లా కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తూబాటి శ్రీకాంత్, గుంటూరు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు మునకా శివసామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కనీసం ఒక తడి నీళ్లు ఇప్పుడు రాకపోతే ఒక్కొక్క రైతు ఎకరానికి 50,000 రూపాయల చొప్పున నష్టపోవాల్సి వస్తుంది. అందుకని మేము ఈరోజు మన తెనాలి ఈ గారిని కలిసి నీళ్లు ఈ జనవరి 10 జనవరి ఆఖరిలోపు 2 సార్లు 2 తడులు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము రైతు సంఘం, కౌలు రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేయడానికి వచ్చాము. ప్రభుత్వం ఈ వెయ్యకపోతే సుమారు 2,000 ఎకరాల్లో ₹1 కూడా తిరిగి వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే నీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఇవాళ నీటి కోసం రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తుంది. కనుక ప్రభుత్వం మరి ఇదేదో చిన్న విషయంగా భావించకుండా 20,000 ఎకరాలంటే మరి ఒక్కొక్క రైతు ఇవాళ 50,000 రూపాయలు పైగా నష్టపోయారంటే
వాళ్ళ కోట్ల రూపాయలు రైతులు నష్టపోవటమే కాకుండా మరి వేల క్వింటాల ధాన్యం కూడా మరి దిగుబడి పోతుంది. అందుకని ప్రభుత్వం మరి అట్లాగే ప్రజాప్రతినిధులు అధికారులు కూడా సమన్వయంతో వ్యవహరించి మరి ఈ కాల్వ చివరి భూముల రైతుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాచూరు సుబ్బారావు మాట్లాడుతూ ఆయిల్ ఇంజిన్ల ద్వారా నీళ్లు ఎత్తుపోసుకోవడం ద్వారా ఎకరానికి 40 నుండి 50 వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. అక్కి సాంబశివరావు మాట్లాడుతూ రొయ్యల చెరువుల యజమానులు నీరు రాకుండా చేస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన చెందారు. మల్లికార్జున మాట్లాడుతూ కృష్ణా బ్యారేజ్ నుండి నీటి విడుదల చేసే విషయం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. తలా ఒక ఎకరం అరెకరం తిండి గింజల కోసమన్నా వస్తాయని చెప్పి అక్కడ వేసుకున్న పరిస్థితి సార్. ఈ కాలువ నీళ్లు రాకుండా కట్టేసి ఇట్టా ఉంటే మేము 50,000 రూపాయలు ఎకరానికి 50,000 తిండి గింజలు కొనుక్కునే పరిస్థితి. మేము ఏదో చేలో పండించుకొని తిందామనే ఆలోచనతో వేసుకున్నాము. ఈ నష్టపోయే పరిస్థితి సార్. ఇది ఎమ్మటినే ఈ గవర్నమెంట్ స్పందించి మాకు నీళ్లు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. కార్యక్రమంలో కరణం బోసు, కొండ్రుకుంట రామారావు, రాచూరి వెంకటేశ్వర్లు, వన్నా రాఘవులు, చలంచల శ్రీనివాసరావు, రాచూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 లారీలను సీజ్ చేసినట్లు కొల్లిపర ఎస్ఐ ఆర్ రవీంద్రారెడ్డి తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 లారీలను సీజ్ చేసినట్లు కొల్లిపర ఎస్ఐ ఆర్ రవీంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దావులూరు అడ్డరోడ్డులోని భారత్ పెట్రోల్ బంకు సమీపంలో సోమవారం రాత్రి అనుమానాస్పదంగా ఉన్న లారీలను తనిఖీలు చేయగా నకిలీ బిల్లులతో ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 5 ఇసుక లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ఐ రవీంద్రారెడ్డి వివరించారు. ఉన్నతాధికారుల సమాచారం మేరకు తెనాలి ఎస్సీబీసీఐ చలం సారు మరియు కొల్లిపర ఎస్ఐ మరియు సిబ్బందులు కలిసి ముందస్తు సమాచారంతో కొల్లిపరలోని భారత్ పెట్రోల్ బంక్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా వరుసగా 4 లారీలు రావడం జరిగింది. వాటి యొక్క బిల్లులు తనిఖీ చేయగా అనుమానించి వాటిని వెరిఫై చేయగా అవి నకిలీ బిల్లులు అని తేలింది. ఆ 4 లారీలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించి వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. మరియు అదేవిధంగా మరొక బిల్లు లేనటువంటి మరొక లారీని కూడా ఎస్సీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. దానిపై కూడా కేసు నమోదు చేయండి. మొత్తం మీద నకిలీ బిల్లుతో అక్రమంగా తరలిస్తున్నటువంటి 5 లారీలను సీజ్ చేసి వాటిపై కేసు నమోదు చేయడమైనది. అదేవిధంగా చట్ట వ్యతిరేకంగా ఎవరైనా అక్రమాలకు పాల్పడిన ఎడల వారిపై కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు పడే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దుగ్గిరాల్లోని జంపాన కళ్యాణ మండపం నందు దోస్త్ వన్ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ మాసంలో జరగనున్న సంక్రాంతి సంబరాలకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ విశ్రాంత రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి కరపత్రాలను ఆవిష్కరించారు. దుగ్గిరాల జంపాల కళ్యాణ మండపం నందు మంగళవారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన దోస్త్ వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెలలో జరగనున్న సంక్రాంతి సంబరాలకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ విశ్రాంత రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దోస్తు సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల కరపత్రాలను ఆవిష్కరించారు. అదేవిధంగా దోస్తుకు సంబంధించిన టీషర్ట్, లోగో, టోపీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గతం కంటే మిన్నగా ఈ పర్యాయం సంక్రాంతి సంబరాలను దోస్తు గ్రామస్తుల సహకారంతో వైభవంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టడం ఆనందదాయకమని అన్నారు. దుగ్గిరాలకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, అందరూ ఒకే తాటిపై నడుస్తూ ముందుకెళ్తారని అన్నారు. గ్రామంలో మంచి సంస్కృతి ఉందని, గ్రామంలో గ్రంథాలయం, పాఠశాలలు ఉన్నాయని అన్నారు. గ్రామం పశు వాణిజ్యంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని, ప్రత్యేకంగా గుర్తుంచుకోవడం జరుగుతుందని అన్నారు. సంబరాలకు దేశ విదేశాల నుండి గ్రామస్తులు హాజరవుతారని, పండుగను ఎంతో విశిష్టంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఉదాహమని అన్నారు. ఈ కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షుడు మిక్కిలేని గాంధీ, గద్దేవాసు, వెనిగల శ్రీకృష్ణప్రసాద్, కొత్త గిరిధర్, తెలుగుదేశం పార్టీ నాయకులు గుడూరు వెంకట్రావు, ఒల్లూరు నరసింహారావు, దేవరపల్లి చంటి, జంపాల నరేంద్ర, అంచా శ్రీను, కొంగర జోగేంద్ర, నిమ్మగడ్డ ధర్మారావు, నక్కా చిరంజీవి, పసుపులేటి వరదరాజులు, షేక్ బాషా, సాదిక్, పర్వతనేని హర్ష, తాడిపోయిన శివశంకర్, నిమ్మగడ్డ నాని, వన్నం బాబురావు, యార్లగడ్డ పూర్ణ, ఎం విజయకృష్ణ, జున్నూఖాన్, తాడిపోయిన ఏడుకొండలు, దోస్త్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ దోస్త్ ఆధ్వర్యంలో సంక్రాంతి కార్యక్రమాల వివరాలని విడుదల చేయడం జరిగింది. గత సంవత్సరాల కంటే వైభవంగా ఈసారి చేయాలి అని చెప్పి సంకల్పంతో
ఉన్నారు. దోస్త్ సభ్యులు అట్లాగే గ్రామంలో ఉన్న అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాలు సంయుక్తంగా నిర్వహించడం అనేది చాలా ముదావహం. దుగ్గిరాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఎంతో విశిష్టమైన గ్రామంగా పేరు పొందడానికి కారణం ఇక్కడ ప్రజలు రాజకీయ కాలుష్యాలకి దూరంగా ఉంటారు. ఎన్నికల వరకు రాజకీయాలు కానీ ఎన్నికలు అయిన తర్వాత అరమరికలు లేకుండా అందరూ కూడా కలిసి సంఘీభావంతో ఉండటం ఈ ఊరు విశిష్టత, ఈ ఊరు సంస్కృతి. ఇది 100 సంవత్సరాల పైగా ఇక్కడున్న జార్జ్ 6 జిల్లా పరిషత్ హై స్కూలు, ఇక్కడ పెద్దవారు ఏర్పరిచిన గ్రంథాలయం, ఇటువంటి సంస్థలు బలంగా ఉండటం చేతే ఈ సంస్కృతి, ఈ ఒరబడి ఈ గ్రామంలో ఏర్పడ్డాయి. తెనాలి డివిజన్ పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారుల శిక్షణా కార్యక్రమం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని వ్యవసాయ శాఖ మండల సహాయ సంచాలకుల వారి కార్యాలయం నందు మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వరు మాట్లాడుతూ తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారుల శిక్షణా కార్యక్రమంలో పలు సూచనలు అందించినట్టు తెలిపారు. ప్రభుత్వం కల్పించే రాయితీలు, రైతు భరోసా, పీఎం కిసాన్, పంట నష్ట పరిహారాలు ప్రతి రైతుకు అందాలంటే అందుకు తగిన విధంగా రైతులకు వారి బ్యాంక్ అకౌంట్లకు ఆధార్, ఈకేవైసీ, ఈపీసీఎల్ తప్పనిసరిగా లింక్ చేయించుకోవాలని పేర్కొన్నారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల డీలర్లు చట్టానికి లోబడి వ్యాపారం చేయాలని తెలిపారు. రైతు సోదరులు రబీ పంటకు మొక్కజొన్న, జొన్న విడనాడి మినుము, పెసర పంటలను వేసి లాభాన్ని ఆర్జించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ ఉషారాణి, తెనాలి ఏఓలు జి ప్రేమ్సాగర్, వెంకట్రావు, పలువురు ఏఓలు, విఏఏ, విహెచ్ఏ, ఎంపీఈఓలు, ఏఈఓలు, పలువురు ఎరువు, పురుగు మందులు, విత్తన డీలర్లు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా రైతులు అధికంగా ఎరువులు వాడటం అనేటువంటిది రబీలో వేసేటువంటి మొక్కజొన్నకి, జొన్నకి తగ్గించాలని చెప్పి విచక్షణతోటి ఎరువులు వేయాలని చెప్పి కూడా సూచిస్తూ ఉన్నాం. ఇది ఉదయం అందరికి కూడా మా వ్యవసాయ సిబ్బంది అందరికీ కూడా తెలియజేసిన అంశాలు. గ్రామాన ఆర్బీకే లెవెల్లో జరిగేటువంటి మన ఏఏబీ మీటింగ్స్లో కానీ ఇతర సందర్భాల్లో కూడా రైతులకి తెలియజేయాలని చెప్పాం. రెండోది, సాయంత్రం ఇప్పుడు ఇన్పుట్ డీలర్స్ ఎవరైతే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు వ్యాపారం చేస్తున్నటువంటి డీలర్లు ఈ సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ చట్టాలు ఎఫ్సిఓకి సంబంధించినటువంటిది కానీ, సీడ్ యాక్ట్ కానీ, అట్లాగే పెస్టిసైడ్ యాక్ట్ కూడా వీటిలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏమున్నాయి, సో కామన్గా డీలర్స్ చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏమున్నాయి, అట్లాగే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి చట్టంలో వచ్చినటువంటి మార్పులు ఏమేమి వచ్చినాయి అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి విశదీకరించడం, అట్లాగే నాణ్యతతో కూడినటువంటి ఇన్పుట్స్ మాత్రమే ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, విత్తనాలు కావచ్చు రైతులకి అమ్మాలని ఖచ్చితంగా బిల్స్ పూర్తి స్థాయిలో బిల్లు రాసి రైతు పేరు, అడ్రస్సు, వాళ్ళ ఫోన్ నంబరు, అట్లాగే ఏ ప్రోడక్ట్ అమ్మారో ఆ ప్రోడక్ట్ సంబంధించినటువంటి పరిమాణం ఎంత, వాటి రేట్ ఎంత, వాటి ఉన్నటువంటి బ్రాండ్ నేమ్ కావచ్చు, లేకపోతే ఇతర వివరాలన్నీ కూడా పొందుపరిచి మాత్రమే రైతులకి బిల్లు ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదైనా సమస్య జరిగినప్పుడు రైతుకి ఫేవరబుల్గా ఉండేటట్టుగా అన్ని నిర్ణయాలు తీసుకునేటట్టుగా డీలర్లు కూడా రైతుకు సహకరించాలని చెప్పి, అట్లా కాని పక్షంలో ఖచ్చితంగా అలాంటి డీలర్ల మీద చట్టపరమైనటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోవటం, లైసెన్సుల్ని క్యాన్సిల్ చేయడం కూడా జరిగిద్దని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమం 21వ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, కస్తూరిబాయి విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజ నిర్వహించారు. శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమం 21వ వార్షికోత్సవం సందర్భంగా ఆశ్రమంలోని మహాత్మా గాంధీ, కస్తూరిబాయి విగ్రహాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలను ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్జా రామలింగాచార్య జరిపారు. అలాగే శాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలస్వామీజీ పర్యవేక్షణలో భోగ శ్రీనివాసమూర్తికి పూజలు జరిపి ఆశ్రమ వాసుల చేత గోవిందనామాల పారాయణ గావించారు. అనంతరం బాలస్వామీజీ మాట్లాడుతూ ఆశ్రమం 21వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్జా రామలింగాచార్య మాట్లాడుతూ ఆశ్రమం 21వ వసంతంలోకి రావడం సంతోషకరమని అన్నారు. ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి మానవుల్లోనూ భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడిని కనుక నిత్యము పారాయణం కనుక చేస్తే భక్తుడు భగవంతుడిగా మారటానికి మానవ జన్మ. ఈరోజు గాంధీ ఆశ్రమం 20 వసంతాల నుండి 21 వసంతాల్లోకి వచ్చింది. వార్షికోత్సవం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు ఈ ఆశ్రమం శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ అన్నాపతి శివకుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అట్లాగే మిగతా ప్రజా నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా ఆహ్వానించాం, వారు కూడా వస్తారు. ముఖ్యంగా బాలస్వామి గారు ఈ సేవా కార్యక్రమంలో
తెనాలికి ఒక ప్రత్యేకత తీసుకొచ్చారు. ఈ వెంకటేశ్వర నామం, గాంధీ నామం, కస్తూరమాత నామం, లలితా సహస్రనామాలు ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని పెంచే విధానం. అన్ని దివ్యౌషధాలు ఉన్నాయి. ఏకాగ్రతకి, చిత్తశుద్ధికి, నిర్మల మనస్సుకి కూడా అవి ఎంతో దోహదపడతాయి. ప్రతి ఒక్కరు కూడా సత్య మార్గము, ధర్మ మార్గము, అహింసా మార్గంలో ఉండాలని ఈ గాంధీ ఆశ్రమం స్థాపన చేయడం జరిగింది. ఈ ఆశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న ధర్మకర్తలకు, ధర్మదాతలకు ప్రత్యేక ధన్యవాదములు. అందరికీ కూడా ఆయురారోగ్యంలో ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఎస్వి యోగ కన్వీనర్ ముద్దాభక్తు రమణయ్య, వై కోటేశ్వరరావు, పలువురు ఆశ్రమ వాసులు, శాలిగ్రామ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ సేవ వృద్ధాశ్రమం స్థాపించి 21వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టారన్నమాట. 20 సంవత్సరాలు పూర్తి అయినది. అలాగే ఆ సందర్భంగా ఈరోజు మహాత్మా గాంధీకి, కస్తూరిబాయికి ఇద్దరికి కూడా పంచామృతాలతో విశేషంగా అభిషేకము, అలాగే గాంధీ మహాత్ముల యొక్క అష్టోత్తర శతనామావళితో అర్చన కైంకర్యము, అలాగే ఇక్కడ గోవిందనామ అర్చన, ఇంటింట గోవింద అర్చన అనే కార్యక్రమం ఒకటి నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన శాలిగ్రామ మఠం నుండి భోగ శ్రీనివాస స్వామి వారు 250 పైగా శాలగ్రామాల్ని గాంధీ వృద్ధాశ్రమానికి వేయించేయించామన్నమాట. ఈ వృద్ధులందరూ కూడా మన మఠం దాకా వచ్చే అవకాశం అందరికీ లేదు. వారందరికీ దర్శన భాగ్యం కూడా కలిగించాలని మహాత్మా గాంధీ సేవా వృద్ధాశ్రమం వ్యవస్థాపకులైన శ్రీమాన్ వజ్రాల రామలింగాచారి గారి యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందరికి కూడా ఆ మహాత్ముల యొక్క దివ్య ఆశీర్వచనం, స్వామివారి అమ్మవారి యొక్క కృప పరిపూర్ణంగా లభించాలని సమస్యల సాధన కోసం మున్సిపల్ కార్మికులు తెనాలి పట్టణంలో సమ్మె చేస్తున్న నేపథ్యంలో తెనాలి పురపాలక సంఘ అధికారులు పారిశుధ్య పనులను ప్రైవేటు కార్మికుల చేత చేయడానికి సమాయత్తం కావడంతో మున్సిపల్ అధికారులకు మరియు మున్సిపల్ కార్మికులకు మధ్య కొద్దిసేపు మంగళవారం వాగ్వాదం చోటు చేసుకుంది. తెనాలి చెంచుపేటలోని 9వ డివిజన్లో మున్సిపల్ అధికారులు ప్రైవేట్ కార్మికుల చేత చెత్త తరలింపు చర్యలు చేపడుతున్న తరుణంలో మున్సిపల్ కార్మికులు అడ్డు తగలడంతో కొద్దిసేపు మున్సిపల్ అధికారులకు కార్మికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెనాలి పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ప్రైవేటు కార్మికులతో పనిచేస్తుంటే కార్మికులు అడ్డుపడటం సమంజసం కాదని తమ వైఖరిని మార్చుకోవాలంటూ ఎంహెచ్ఓ డాక్టర్ నిర్మల తమదైన శైలిలో స్పందించారు. మున్సిపల్ కార్మికులు అధికారుల మాటలను పట్టించుకోకుండా ప్రైవేటు కార్మికులను అడ్డుకొని తమ నిరసన తెలిపారు. వాళ్ళొచ్చి మా పట్టు కొట్టారు. వాళ్ళ పనికి మేము కరెక్ట్ అమ్మా అని చెప్పి మీరు అన్నారు. నేను వెళ్ళిపోతాను. మీరు రోడ్డు పడండి, వాళ్ళు పని చేస్తున్నారు. మీరు అనండి, అవునండి. ఇవాళ నుంచి మేము అడ్డుపడలేదుగా, పడ్డామా? మీరు చేసుకుంటుంటే మేము ఏమైనా అడ్డుపడ్డామా? మేము పడ్డామా చెప్పండి మీరు. అవును అవును ఇప్పుడు మేము స్ట్రైక్ చేసుకుంటే ఇప్పుడు అడ్డుకోవడానికి అడగట్లేదా? ఎందుకని రాసుకునేది ఎందుకు కాదమ్మా? దేనికి చెప్పండి, పెట్టండి. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు షేక్ హుస్సేన్ వలీ, ఎం పద్మను మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు. తమ బాధ్యతల గురించి ఘాటుగా స్పందిస్తున్న అధికారులు తమకు చెందాల్సిన హక్కుల గురించి మాత్రం ఎందుకు స్పందించలేదంటూ కార్మికులు ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మా శ్రమను ఎందుకని గుర్తించట్లేదు అంటే మీకు డ్యూటీలు చేస్తే మా శ్రమను గుర్తిస్తారా? లేకపోతే మేము డ్యూటీలు చేయకపోతే మా శ్రమను గుర్తించరా? చెప్పండి. తోటి కార్మికులను తీసుకొచ్చి వాళ్ళ మా పొట్ల కొడితే మీకు ఏమైనా న్యాయంగా ఉందా చెప్పండి. మీకు ఏమైనా న్యాయంగా ఉంటే న్యాయమేనమ్మా మీరు చేస్తుంది. న్యాయం లేని కోరికలు కోరుతున్నారు, అన్యాయమైన కోరికలు కోరుతున్నారు. ఇవైనా న్యాయమైన కోరికలు కాకపోతే మీరు మమ్మల్ని అడ్డుకోండి. మేము ప్రజలందరం రోడ్డును పడి ఈదుల్లో పడి మేము లక్ష్యాన్ని అల్లాడుతుంటే మమ్మల్ని గుర్తించకుండా తోటి కార్మికులను తీసుకొచ్చి మాకు అడ్డుగా పెట్టి మళ్ళీ పోలీస్ సిబ్బందిని కూడా దించి మమ్మల్ని అడ్డుకుంటాం. ఇదేమన్నా కరెక్ట్ అయిన న్యాయమా చెప్పండి. ఆ రోజుల్లో పాదయాత్రలు ఏం చెప్పారు? నేను మాట తప్పను, మడిని తెప్పను, మీకు ముందు చేయాల్సిందే మీకే పారిశుద్ధ కార్మికులకి మీ కాళ్ళు కడిగి నా నెత్తిని పోసుకుంటానన్నారు ఆ రోజు జగన్ గారు. మరి ఈ రోజు ఎందుకు పోలీస్ సిబ్బందిని పెట్టి మమ్మల్ని ఈ రకంగా వేధించి మమ్మల్ని ఇలా చేయటం దేనికి చెప్పండి? మేమేం పని చేయట్లేదు.
మేము పెంట ఎత్తుతున్నా, పీ ఎత్తుతున్నా, అన్నీ ఎత్తుతున్నా. మేము ఎత్తుంది ఏమన్నా చూపించండి. మీరు ఇది ఎత్తలేదు, ఇది చేయలేదు, మీరు కరోనా టైంలో కూడా మీరు రాలేదు బయటికి అని చెప్పండి. మా ప్రాణాలు తెగించి మేము కరోనా టైంలో కూడా పనిచేసాం సార్. మాకు ఈ సమ్మెలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు చేశాము. అప్పుడు కూడా మా మీద కేసులు పెట్టారు. కోర్టు చుట్టూ కూడా 2 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరిగాం. కాబట్టి ఇప్పుడు అధికారులు కూడా మేము సంయమనం పాటించి బుద్ధితో మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించకుండా, అలాగే ఇలా రెచ్చగొట్టే యధవల్ని, పనికి మాలిన యధవల్ని కూడా కంట్రోల్లో పెట్టకపోతే అలాంటి వాడిని ఎలా కంట్రోల్లో పెట్టాం చేస్తాం మేము. అధికారులకి ఈ డివిజన్లో ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్లకు కానీ, మేస్త్రులకు కానీ, అలాగే డివిజన్లో ఉన్న అందరు అధికారులు మొత్తం నేను ఒకటే ప్రశ్న తెచ్చుకున్నాను. హెల్త్ ఆఫీసర్తో సహా ఒక డ్రైవరు ఆ పని చేస్తే దానికి ఎవరు బాధ్యత? ఎవరిని చచ్చిపోతే మీరు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ నేరం ఎవరి మీద పోతుంది? కాబట్టి గుర్తించండి. ఇలాంటి ఏదో అక్కడక్కడ ఎవరైనా ఉంటే వాడిని సరైన దారిలో పెట్టండి. మా తగాదా రావద్దని చెప్పండి. చెప్తేనే సహజంగా ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా దీన్ని మాత్రం మేము ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెనాలి చెంచుపేటలోని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల వద్ద చిరు వ్యాపారి కటకంశెట్టి ఏడుకొండలు మల్లేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో రోగులకు సందర్శకులకు ఉచితంగా అల్పాహారాన్ని మంగళవారం అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా కటకంశెట్టి ఏడుకొండ మాట్లాడుతూ తన తండ్రి చినవీరయ్య 21వ వర్ధంతి సందర్భంగా వైద్యశాలలోని రోగులకు వారి బంధువులకు అల్పాహారం అందజేయడం జరుగుతుందని అన్నారు. వైద్యశాల గేటు వద్ద టిఫిన్ హోటల్ నడుపుకునే తాను ప్రతి ఏటా తండ్రి వర్ధంతిని పురస్కరించుకుని తన శక్తి కొలది సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అనంతశెట్టి నిరంజన్ కుమార్, అనురాధ, నంద, కావ్యాంజలి, కటకంశెట్టి గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 10 పిల్లలకు చెప్పేది ఏంటంటే, తల్లి తండ్రి మన పెద్ద చేసి ఇంత దూరం చేశారు కాబట్టి మనం వాళ్ళని మర్చిపోకూడదు. మర్చిపోతే మనకు ఏముండవు. రేపు మనం చేసే కార్యక్రమం మన పిల్లలు కూడా ఇలాగే చేస్తారు. ఇవాళ మనం అమ్మ నాన్న వదిలేసి అనాథ ఆశ్రమంలో వదిలేస్తే రేపు మన పిల్లలు కూడా మనల్ని కూడా అలా చేస్తారు. అందుకని ఉన్న దాంట్లోనే ఇప్పుడు మన పిల్లల్ని ఎలా బతికించుకుంటున్నామో అమ్మ నాన్న కూడా వయసు వచ్చినాక వదిలేయకుండా ఆయన బతికించుకుంటే మనం దేవుడు మన శుభ్రంగా చూస్తాడు అని ఇదిలో మన ఈ కార్యక్రమం ఎప్పుడు ఇలాగే చేస్తున్నాను. అందరూ గమనించి ఇలాగే చేయాలి. అమ్మ నాన్న ముసలోని అయిపోం కానీ వదిలేసి ఎక్కడన్నా వదిలేయకూడదు. అనాథ ఆశ్రమంలో కానీ అక్కడ డబ్బు ఉంది, కోట్లు సంపాదిస్తున్నారు, అయినా కూడా తీసుకెళ్ళి ఆడో అనాథ ఆశ్రమంలో వదిలేసి ఇలా చేస్తున్నారు. ఎందుకంటే చేయలేక ఆడని వస్తారు, రాగానే అమ్మో ఇది మనం చేయలేమని వదిలేస్తున్నారు అమ్మ నాన్న. మన పిల్లలు కూడా రేపు మన ఇదే కార్యక్రమం ఇలాగే చేస్తారు. ఇవాళ మనం ఎలా చేస్తున్నామో రేపు మనం అలాగే చేస్తారు. అందుకని అందరూ గమనించండి. ఎందుకంటే నాకు ఆస్తులు ఏమి లేవు. నేను ఏ పూటకు ఆ పూట సంపాదించుకోవాలి. సాయంకాలం 500-600 వస్తాయి. అయితే వచ్చిన దాంట్లోనే మా అమ్మ నాన్న అలాగ చూసుకోవాలని ఆశ. మా నాన్నగారు చనిపోయాడు, మా అమ్మగారు ఉంది. మేము 5 అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు, 2 ఆడపిల్లలు. అయితే అందరం బాగున్నాం. ఏదో దేవుడి దయ వల్ల రోజుకు 500-600 సంపాదించుకున్నాను. స్థానిక ఆర్ఆర్ నగర్లో జేవీ కన్స్ట్రక్షన్స్ అధినేత గుమ్మడి వెంకటనారాయణ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్ఆర్ నగర్లో జేవీ కన్స్ట్రక్షన్స్ అధినేత గుమ్మడి వెంకటనారాయణ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేవీ నారాయణను పలువురు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నారాయణ న్యూ ఇయర్ కేక్ ను కట్ చేసి వర్కర్స్ కు దుప్పట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. నూతన సంవత్సరం ప్రజలందరికీ మంచి ఫలితాలను అందించాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కుర్రా శ్రేణు, తుల్లిమిల్లి చంటి, దొడ్డక శంకరయ్య, ఆల తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. భూ హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్, జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ ఆదిళ్ల మనోహర్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో అన్ని వర్గాలు కుదేలయ్యాయి. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ ఆదిళ్ల మనోహర్. తెనాలి పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.